ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లోకి వెళ్తాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. సత్యమును చెప్పాలని, సత్యమును మాత్రమే చెప్పాలని తండ్రి ఆశ కలిగి మేము జీవిస్తున్నాం తండ్రి. ఈ యుగ సంబంధమైన దేవత మరి అనేక మంది మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేయటం వల్ల నిజాన్ని తెలుసుకోలేక తండ్రి, అబద్ధమే నిజమని నమ్ముతూ తండ్రి, మరి తండ్రి దేవునికి నిజమైన ఆరాధన చేయకుండా ప్రభా ఒక భ్రమలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. మరి అలా కాకుండా నువ్వు ఏం బోధించావో, దైవ గ్రంథంలో ఏమైతే వ్రాయబడి ఉన్నదో దానిని మాత్రమే ప్రకటిస్తూ నీ సత్యమును చెప్పి అనేక మందిని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి ఈ ప్రసంగాలు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం నుండి 14 వచనాలు వేళ మనం ధ్యానించుకుందాం. 12వ వచనం, స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యనని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ధ్యానాంశం, స్త్రీ లోబడి ఉండాలి. ధ్యానాంశము, స్త్రీ లోబడి ఉండవలెను. ఇదే విషయాన్ని ఎపిసి పత్రికలోను, తీతుకు పత్రికలోను, పేతురు పత్రికలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలని చెప్పి అక్కడ మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. అంటే స్త్రీ లోబడి ఉండవలెను. ఎవరికి లోబడి ఉండాలి? పురుషునికి లోబడి ఉండాలని చెప్పి దైవ గ్రంథం తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ స్త్రీ అంటే సంఘం అయితే, పురుషుడు క్రీస్తు అయితే, సంఘము క్రీస్తుకు లోబడి ఉండాలి. సంఘం ఎప్పుడూ కూడా క్రీస్తుకి లోబడే ఉండాలి. ఎందుకంటే సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన సంఘాన్ని నిర్మించినటువంటి వాడు. ఆయన నిర్మించిన సంఘము ఆయనకు లోబడి ఉండాలి. అలాగే స్త్రీ కూడా పురుషునికి లోబడి ఉండాలని దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కొంచెం మనం డీప్గా వెళ్ళినట్లయితే ఈ తిమోతి పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని అని మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడ మౌనంగా ఉండాలి అంటే కేవలం ఒక ఏరియాకు మాత్రమే పరిమితం చేశాడు ఈ లోబడి ఉంటా ఉన్నదండి. గమనించండి మీరు, ఇక్కడ మొత్తం అన్ని చోట్ల లోబడి ఉండమని చెప్పి దైవగ్రంథం చెప్పట్లేదు. చాలా మంది తెలుసుకోరండి ఈ విషయాన్ని. అంటే స్త్రీ అంటే కుక్కుని పెన్లా పడి ఉండాలా, సమాజంలో స్త్రీ ఎప్పుడు లోబడే ఉండాలా, ఇది తప్పది. దేవుడు సమాజంలో స్త్రీకి పురుషునితో పాటు సమాన హక్కులు ఇచ్చిన మాట నిజం. కానీ ఒక ప్రాంతంలో మాత్రం, ఒక ఏరియాకి సంబంధించి మాత్రము దేవుడు ఏం చెప్పాడంటే అక్కడ మాత్రమే, మొత్తం అంతా కదండి, నైతికంగా కాదండి. గమనించండి, స్త్రీని బైబిల్ ఎప్పుడు గౌరవిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా స్త్రీకి సముచితమైన స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు తగ్గించి స్త్రీని ఎక్కడా కూడా యేసు ప్రభు కానీ దైవ గ్రంథం కానీ మాట్లాడలేదు. కానీ 2 విషయాల్లో, ఒకటి ఏంటంటే భర్తకు భార్య లోబడాలి, అంటే స్త్రీ పురుషునికి లోబడాలని చెప్పాడు. 2 సంఘములో మాత్రమే, అంతే. దేవుడు చెప్పింది ఏంటంటే సంఘములో మాత్రమే లోబడి ఉండాలండి. సంఘమునకు బయట కానీ, ఇంట్లో కానీ, సమాజంలో కానీ, ఎక్కడైనా సరే ఆమె గొప్పగానే ఉండాలి, ఘనత వహించేదిగానే ఉండాలి.
ఇటువంటి ప్రసంగం చేస్తున్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే స్త్రీ లోబడి ఉండాలా, మౌనంగానే ఉండాలా. అన్ని చోట్ల చెప్పట్లేదు దేవుడు, గమనించలేదు. మనం ముఖ్యంగా చాలా మంది వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే రెండు చోట్ల స్త్రీ లోబడి ఉండమని చెప్పాడు. భార్య భర్తకు లోబడి ఉండాలి, స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలి, సంఘమునకు లోబడి ఉండాలని చెప్పి చెప్తున్నాడు దేవుడు. అంటే ఒక ఏరియాకు మాత్రమే దేవుడికి తెలియచేసేదండి. అలాగే పరిశుద్ధులందరూ సంఘముగా కూడినప్పుడు అప్పుడు మాత్రమే ఆమె లోబడి ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మనం అందరం కూడా గమనించాలి. మనం ఇక్కడ లోబడి ఉండటము, మౌనంగా ఉండటము అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారండి. ఎందుకు లోబడి ఉండాలి అంటే లోబడి ఉండటం వల్ల తనకి రావాల్సిన ఘనత తగ్గిపోతుంది, ప్రాధాన్యత తగ్గిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇదొక మనిషి యొక్క విలువను తగ్గించదని. మనం లోబడి ఉండుట ద్వారా, సంఘంలో లోబడి ఉండుట ద్వారా కానీ, భర్తకు లోబడి ఉండటంలో కానీ తన విలువ ఏమాత్రమూ తగ్గదండి. ఇది యొక్క మనిషి యొక్క విలువను తగ్గించదు. మనుషుల ఎదుట మానవాళి కొరకు ప్రభు అయిన యేసు తను తాను తగ్గించుకున్నందువలన ఆయనను మనం తేలిగ్గా చూడగలమా? గమనించండి. యేసుప్రభు దేవుని కుమారుడే, సమస్తాన్ని చేసినటువంటి వాడే. ఆయన లోబడి ఉండటం వల్ల, తను తగ్గించుకోవటం వల్ల ఆయన మనం తేలిగ్గా చూడగలం. మనం ఉదాహరణ తెలియచేస్తాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26 నుంచి కనుక 28 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే చూడండి. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవాలని మాట్లాడుతారు. చూడండి, ఇక్కడ ఎక్కువ తక్కువల గురించి మాట్లాడుతూ యేసు ప్రభు మీరు ఎలాగుండాలి, ఎవడైనా గొప్పవాడై ఉండాలనుకున్నట్లయితే పరిచారకుడై ఉండాలని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు. అంటే తగ్గించుకోవటం వల్ల నీ ఘనత హెచ్చింపబడుతుంది, నువ్వు హెచ్చించబడుతున్నావు ఇక్కడ. అలాగనే స్త్రీ కూడా పురుషుని ఎదుటి కానీ సంఘములో కానీ లోబడి ఉండుట ద్వారా తనకు ఘనత పెరుగుతుంది కానీ తగ్గదండి. ఇక్కడ యేసుప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట అండి ఇది. ఎవరి మాట? మీలో చూడండి, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడను వాడు మీ పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడను వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేటుకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టారు, ముళ్ళకేయటం పెట్టారు, బరువైన కొయ్య ఆయన భుజం మీద వేశారు, దారి పొడుగునా కొడుతూ వచ్చారు, దూషించారు, అవమానించారు. ఆయన ఘనత తగ్గిపోయిందా? తర్వాత ఆయన అలా ఉండాలంతే. అక్కడ ఆయన అలా ఉండాలి, అలా బలవ్వాలి. అది దేవుని చిత్తమై ఉన్నదండి. అది మన పాప క్షమాపణ నిమిత్తము. అసలు మనం తప్పు చేసినప్పుడు మౌనంగా ఉండాలి, శిక్షణ భరించి వస్తున్నాడు మనం అదంతా కూడా చేయవలసింది మనం. కానీ మన తప్పు ఆయన మీద వేసుకుని మన నిమిత్తమైన మౌనముగా అవమానింపబడి గాయములు చేయబడి రక్తం కార్చాడు యేసుప్రభు. ఆయన తిరిగి లేచాడు, దేవుని కుమారుడుగా తిరిగి లేచాడండి. ఆయన ప్రభువుగా తిరిగి లేచాడు. ఆయన ఈ లోకంలో లోబడి ఉండటం వల్ల ఆయన ఘనత ఏమాత్రము కూడా తగ్గలేదండి, ఇంకా పెరిగింది. తర్వాత అదేవిధంగా మనము కూడా, స్త్రీ కూడా భర్తకు కానీ సంఘములో కానీ మౌనంగా ఉండుట ద్వారా తను ఏమాత్రం తన విలువ తగ్గటం లేదండి. తన ఘనత విలువలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 13వ అధ్యాయం 2 నుంచి 17 చూసినట్లయితే తాను అప్పగింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు అంటే
ఆయన ఒక తువాలు తీసుకుని తన నడుములకు చుట్టుకొని ఆయన ఏం చేస్తారంటే శిష్యుల 12 మంది పాదాలు కడిగి తుడిచారండి. అక్కడ చూడండి ఎంత లోబడినాడు చూడండి. ఈవేళ స్త్రీలు అలా కూడా ఉండటం లేదు కదా, అలా ఉండమని చెప్పడం లేదు కదా. మీరు గమనించండి ఇక్కడ. అందుకే నేను ఎలాగైతే చేశానో మీరు కూడా అలాగే చేయమని చెప్పాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ విధంగా శిష్యుల కాళ్ళు కడుగుడు ద్వారా, ఆ పాదములు తుడుచుడు ద్వారా యేసు ప్రభువు వారి ఘనత ఎక్కడా కూడా తగ్గిపోలేదండి. ఇది మనం తెలుసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ తిమోతి పత్రిక వచ్చినప్పటికీ స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్నామని మాట్లాడుతూ, స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీనని మాట్లాడుతున్నాడండి. గమనించండి ఇక్కడ. అంటే స్త్రీ ఏం చేయాలి ఇక్కడ క్లియర్గా తెలియచేస్తారండి. మౌనంగా ఉండాలి. ఎక్కడ మౌనంగా ఉండాలి? ఇంకా ఉపదేశించుటకైనను ఎక్కడ ఉపదేశిస్తారు? సంఘంలో ఉపదేశిస్తారండి. ఎక్కడ ఉపదేశిస్తారు? మీటింగ్లో ఉపదేశిస్తూ ఉంటారు, సంఘంలో ఉపదేశిస్తూ ఉంటారండి. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీనని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ కూడా. అంటే ఎక్కడది ఒక ప్రాంతంలో మాత్రమే, ఇది ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితి. ఆ సందర్భాన్ని బట్టి ఎక్కడది సంఘములో, ఆ సంఘములో మాత్రమే మౌనంగా ఉండమని చెప్పి. అంటే పాటలు పాడొద్దని కదండి దాని అర్థం అక్కడ. అలా మళ్ళీ కొంతమంది అడుగుతారు, స్త్రీ మౌనంగా ఉన్నట్టు సంఘంలో పాటలు పాడకూడదా? ఉపదేశించుడికైనా చెప్తున్నాడు. అందుకే అక్కడ క్లియర్గా అంటే అక్కడ ఉపదేశించుడికైనాను అంటే సంఘంలో ఎవరు ఉపదేశించాలి? పురుషుడు మాత్రమే ఉపదేశించాలి. పురుషుడు మాత్రమే ఎందుకు ఉపదేశించాలి? స్త్రీ ఎందుకు సంఘంలో ఉపదేశించకూడదు? ఎందుకు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి? పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు అధికారం ఇవ్వట్లేదు అంటాడండి. కింద దానికి సమాధానం చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడంటే, మొదట ఆదామును తర్వాత అవయో నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది అని చెప్పి మాట్లాడుతున్నాడండి ఇక్కడ. అంటే మొట్టమొదటి గుండా పురుషుడు నిర్మించబడ్డాడు, పురుషునిలో నుంచి స్త్రీ తీయబడింది. కనుక స్త్రీ ఎప్పుడూ కూడా పురుషునికి లోబడి ఉండాలి అని చెప్తున్నాడండి. అయితే కుటుంబంలో కానీ సమాజంలో కానీ స్త్రీని లోపడమని చెప్పి చూడండి. ఒక కుటుంబం ఉంది, ఒక సంసారం చేసుకుంటున్నారు ఇద్దరు కూడా. అక్కడ వారిద్దరూ సమానమే. వారి కష్టసుఖాలు పంచుకోవటంలో కానీ, ఒకళ్ళొకరు అర్థం చేసుకోవటంలో కానీ, పనులు చేసుకోవటంలో కానీ. అలాగే ఈవేళ స్త్రీలు పరిపాలన చేస్తున్నారు. ఈవేళ ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు ఈవేళ చాలా చాలా పనులు చేస్తున్నారు. కానీ అది ఎక్కడెక్కడ మౌనంగా ఉండమని చెప్పి, ఎక్కడ కూడా తగ్గించుకోమని చెప్పి దేవుడు చెప్పడం లేదండి. గమనించండి మీరు ఇక్కడ. ఎక్కడ కేవలము సంఘములో మాత్రమే పురుషుని ఎదుట ఉపదేశించకూడదని మాట్లాడుతున్నాడండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? చాలా సంఘాల్లో చూస్తుంటాం మనం. ఇప్పుడు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటింపబడిందండి. ఆదిమ సంఘములో కూడా సంఘములలో పురుషులే బోధించారు కానీ స్త్రీ ఎక్కడా బోధించినట్టు మనకు దైవ గ్రంథంలో కనబడటం లేదండి. అయితే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నమాట నిజమే. అయితే ఇక్కడ అపోస్తుల కార్యం కనుక మనం ఒకసారి మనం చూసినట్లయితే 18:24-26 చూసినట్లయితే, ఒక యవ్వనస్తుడు ఆ ప్రాంతం వచ్చినప్పుడు అతనికి యోహాను బాప్తిస్తం గురించే తెలుసండి. కొత్త నిబంధనలో వాళ్ళ యేసు ప్రభు ఆజ్ఞాపించిన బాప్తిస్తం గురించి అతను తెలియదండి. ఆ విషయం అతను వాళ్ళతో చెప్పినప్పుడు అప్పుడు అకుల ప్రిస్కిలాలు ఇద్దరూ కూడా ఆ అబ్బాయికి బోధించినట్లుగా, ఆ అబ్బాయి నిజమైన బాప్తిస్మాన్ని పొందినట్లుగా మనకు అక్కడ రాయబడి ఉన్నదండి. గమనించండి ఇక్కడ మీకు. అంటే స్త్రీలు ఎవరికి బోధించవచ్చు?
రక్షణ పొందలేని పురుషులకు బోధించవచ్చండి, స్త్రీలు స్త్రీలకు బోధించవచ్చు, తప్పు కాదండి. తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. స్త్రీలు స్త్రీల కూడికల్లో మాట్లాడవచ్చు. అలాగే రక్షణ పొందలేని వారి గురించి, యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి ప్రకటించవచ్చండి. కానీ రక్షించబడిన పురుషుడు ఉండగా ఆ స్త్రీ రక్షించబడిన పురుషుని ఎదుట ఆమె మాట్లాడకూడదండి. దైవగ్రంథం చెప్పేది అది. అందుకే స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుట కన్నా, ఎప్పుడు పురుషుని మీద అధికారము చేయుటకైనను. అక్కడ పురుషుడు, రక్షించబడిన పురుషుడు ఉండగా, ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. కనుక ఈ స్త్రీ పురుషుని గౌరవించాలి. అంటే స్త్రీ కంటే పురుషుని దేవుడు ఆధిపత్యం ఇచ్చాడండి. అక్కడ క్రీస్తుకి ఇచ్చాడు, మరలా క్రీస్తు మరలా తండ్రికి ఇచ్చాడు. గమనించండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ వస్తుందండి ఇక్కడ. కనుక సంఘములో పురుషుడు మాత్రమే ఉపదేశించాలి, కానీ ఆ పురుషుడు, రక్షించబడిన పురుషుడు ఉండగా రక్షించబడిన స్త్రీ అయినా సరే అక్కడ ఉపదేశం చేయకూడదు. ఇది క్రీస్తు సంఘాలలో మాత్రం మనకు కనబడుతుందండి. ఇతర సంఘాలలో పాస్టర్ గారు కూర్చుంటారు, పాస్టర్ గారు లేచి ప్రసంగం చేస్తూ ఉంటారండి. దైవ గ్రంథం క్లియర్గా తెలియజేస్తుందండి. ఇలా పురుషుడు ఎదుట స్త్రీ ఉపదేశించకూడదని ఖచ్చితంగా చెప్తుందండి. ఎందుకంటే అది పురుషునికి అవమానం, అంటే పురుషుడు చేతగాని వాడి కింద లెక్కండి. అక్కడ ఈ ప్రపంచానికి చూడండి, ఈ బైబిల్ రాసినటువంటి వారు అందరూ కూడా పురుషులండి. ఒక్క స్త్రీ కూడా మనకు కనబడదండి మనకి. అలాగనే కొత్త నిబంధన చరిత్రలో ప్రసంగాలు చేసి సంఘాలలో మాట్లాడిన వారు అందరూ కూడా మనకు పురుషులే కనబడుతున్నారు, కానీ స్త్రీలు కనబడట్లేదండి. స్త్రీలు బయట సువార్తను ప్రకటించారు, బయట సువార్తను ప్రకటించవచ్చు మనం, కానీ సంఘములో మాత్రం దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడండి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి అది. ఎందుకంటే మొదట ఆదాము నిర్మించబడ్డాడు, తర్వాత అవ్వ నిర్మించు. కానీ ఆదాము తప్పిదంలో పడలేదు, కానీ స్త్రీ తప్పిదంలో పడిపోయిందని మాట్లాడుతున్నాడు. ఇక్కడ రీజన్ చెప్తున్నాడండి ఇక్కడ. కనుక స్త్రీ ఎప్పుడూ కూడా రక్షించబడిన పురుషులకు స్త్రీ ఉపదేశించకూడదు. ఇది చాలా చోట్ల. కానీ వేళ జరుగుతుంది ఏంటంటే సమాజంలో వాళ్ళు ఈ మధ్యకాలంలో స్త్రీలు ప్రార్థనలు చేస్తుంటారు, స్త్రీలు పురుషుడు కూర్చుంటాడు, స్త్రీ ప్రసంగం చేస్తూ ఉంటుందండి. దేవుడు అంగీకరించడం లేదండి ఇది. దేవుడు అంగీకరించడం కూడా ఇది. ఎందుకు అంగీకరించడం అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 30 చూసినట్లయితే, సంఘములో స్త్రీ మాట్లాడట అవమానం అని ఉందండి. అక్కడ నేను దేవుని మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నాను. నేను నా సొంత మాట ఒక్కడు కూడా నేను మాట్లాడట్లేదు. మీరు వింటే వినండి, నమ్మితే నమ్మండి. ఇది దైవలేఖ మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 14:35 మాట ఉందో లేదో చూడండి. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 14 వరకు ఉన్నాయో చూడండి. ఇవి మాత్రం నేను మాట్లాడుతున్నాను. నేను స్త్రీని తగ్గించి మాట్లాడటం లేదు నేను ఇప్పుడు కూడా. ఈ సంఘములో మాత్రమే దేవుడు మౌనంగా ఉన్నాడు. సంఘముగా కూడుకున్నాడు, పురుషుడు ఉండగా స్త్రీ మాట్లాడొద్దని మాత్రమే చెప్తున్నాడు అండి. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, అలాగే ఇతర పరిపాలన విషయంలో కానీ స్త్రీని దేవుడు ఎక్కడ తగ్గించలేదండి. ఆ స్త్రీ గర్భంలోంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారండి. ఇది మనం మర్చిపోకూడదు. మనం ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరానికి ఏ గర్భంలోంచి వచ్చాడు? స్త్రీల్లో ఆశీర్వదింపబడింది. స్త్రీని ఎక్కడా కూడా కించపరచడం లేదని మేము ఎప్పుడూ కూడా, స్త్రీని బైబిల్ కూడా కించపరచడం లేదు. తెలుసుకోవాలి ఇది. స్త్రీ లేకపోతే సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది? స్త్రీని గౌరవించాలి, కానీ సంఘములో మాత్రం దేవుడు యాక్సెప్టేషన్ లేదండి. అక్కడ ఈవేళ చాలా మందిని చూస్తున్నాను. ఈవేళ స్త్రీలు అన్ని తప్పిదాలు ఎక్కువ మాట్లాడుతుంటారు వాళ్ళు. అది మనకు ఆ స్త్రీ వాళ్ళ మీద ఉన్న మనకి ఇష్టంతో మనకు తప్పు కూడా మనకు ఒప్పు కింద కనపడుతూ ఉంటుంది చాలా మందికి. ఈవేళ వాళ్ళ మాట్లాడే తప్పులు కూడా ఎలా కనపడుతున్నాయి అంటే ఒప్పులుగా కనపడుతున్నాయండి. ఈవేళ దేవుడు చెప్పలేని సంగతులు చాలా స్మూత్గా చెప్పేస్తుంటారు వీళ్ళు స్త్రీలు. దేవుడు చెప్పలేని సంగతులు కూడా చాలా స్మూత్గా చెప్పేస్తుంటారండి జనాలకి. ఒక ఆవిడ చెప్తుందండి, పెద్ద పేరున్న ఆవిడండి. తెగ బోధించేస్తున్నది అస్తమానం కూడాను. ఒకసారి చెప్పింది. ఏం చెప్పిందంటే, వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిందట. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే
ఏం చేశారంటే వాళ్ళు అక్కడ వాళ్ళ తాతయ్య వాళ్ళు ఏం చేశారంటే ముక్కులకి చెవులకి కుట్టించేశారట. అయితే కుట్టించి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు వారం రోజులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఆ చిన్నపిల్ల ఏంటంటే తండ్రి ఏమో వద్దని చెప్పాడు, వాళ్ళేమో కుట్టించేశారండి అమ్మమ్మలో ఆ తాతయ్యలను. కనుక మా నాన్నగారు కోపగించారు నా మీద, అందుకని చెప్పి నేను తీసేస్తానని చెప్తాను. ఇటువంటి విషయాల బయట సంబంధం లేని విషయాలు, బైబిల్లో సంబంధం లేని విషయాలు తగు మాత్రం ధరించుకోమని చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో మీ బంగారమును వెండిని మీరు అడిగి తీసుకోండి ఐగుప్తీయుల దగ్గర అని చెప్పాడు దేవుడు. తగు మాత్రం చేసుకోమన్నాడు తప్ప విపరీతంగా పెట్టుకోమని చెప్పలేదండి. వేళ ఈ ముక్కులు చెవులు తీసేసి లక్షల ఖరీదైన చీరలు, లక్షల ఖరీదైన వస్తువులు పెట్టుకోవచ్చు మనం. లక్షల కోట్ల ఖరీదైన గృహాల్లో నివసించవచ్చు మనం. ఏంటి కోట్ల ఖరీదైన బస్సులు మన కారులో మనం తిరగొచ్చు మనం. ఇది తీసేస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు. తప్పుడు బోధలు ఎక్కువైపోయారండి వేళ. స్మూత్గా ప్రజలకు తీసుకెళ్ళిపోతే వాళ్ళు అనుకుంటారు నిజమేనేమో దేవుడు స్త్రీ అందంగా ఉండాలి, స్త్రీలకి ఇవన్నీ ఇచ్చాడు దేవుడు. స్త్రీ తన వడ్డానమును వచ్చిన, పెళ్లి కుమార్ తన వడ్డానమును వచ్చిన, తన నగలు వచ్చినని చెప్పి హెచ్కేల్ గ్రంథంలో రాస్తున్నాడు మనకి ఇక్కడ. స్త్రీలకు అవన్నీ కూడా సౌందర్యం అన్నీ కూడా తగు మాత్రం పెట్టుకుంటే తప్పు కాదండి అది. వాటితో పాటు ఏముండాలి? సత్క్రియలనే అలంకరణ వెరీ ఇంపార్టెంట్ అండి. అది సత్క్రియలు అనే అలంకరణ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అక్కడ. వీటికంటే కూడానండి దేవుడు అక్కడ. అలాగంటే చీరలు కూడా, చీర విషయంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. మరి ఒకటి కలుపుతారు, ఒకటి తీసేస్తుంటారు. కనుక స్త్రీ సంఘంలో మాట్లాడకూడదండి. మాట్లాడితే అక్కడ పురుషుడు ఉంటే పురుషునికి అవమానం, క్రీస్తుకు అవమానం, దేవునికి అవమానం అండి. పురుషుడు మాత్రమే మాట్లాడాలి. ఇది క్రీస్తు సంఘాల్లో మాత్రమే కనపడుతుంది. కానీ ఇతర చోట్ల, చాలా చోట్ల ప్రార్థనలు చేసేస్తారు, పురుషుని ఎదుర్కొండా పాటలు పాడేస్తుంటారు, పురుషుని ఎదుర్కొండా ఇంకేం చేసేస్తుంటారు అంటే వాక్యాలు చెప్పేస్తుంటారండి. ఆ పురుషుడు ఏమి ఎరగడు కూర్చుంటాడండి అక్కడ. కానీ సంఘములో స్త్రీలు మాట్లాడటం అవమానకరం. స్త్రీ మౌనముగా ఉండవలసింది, కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకి సెలవీనని చెప్తున్నాను దేవుడు. కనుక పురుషుడుగా రక్షణ లేని పురుషులకు చెప్పండి మీరు. ఇది ఎక్కడ వర్తిస్తుంది? ఇది కేవలం సంఘములో మాత్రమే వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అన్ని చోట్ల కాదండి. ఇది సంఘములో మాత్రమే, ఆరాధించేటప్పుడు మాత్రమే, సమాజంగా కొడుకుని దేవుని ఆరాధిస్తున్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఇది ఎక్కడ కూడా వర్తించుతుంది. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. కనుక స్త్రీలు గొప్ప, పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా నమ్మకం. మగ్దలేని మరియ కానీ ఇంకా చాలా మంది స్త్రీలు ప్రభువుని వెంబడించారండి. స్త్రీల ద్వారా గొప్ప సువార్త ప్రకటింపబడుతుంది, కాదని అంటూ లేదండి. స్త్రీని ఎక్కడ అవమానించడం లేదు మేము. కానీ సంఘములో మాత్రము పురుషుని ఎదురుగుండా మాత్రము మాట్లాడకూడదని, అది అవమానమని దైవలేఖనం తెలియజేస్తుంది. ఎందుకంటే పురుషుడు ఏదైనా చోట్ల పురుషుడు మోసగింపబడలేదు, కానీ స్త్రీ గమ్మును మోసగించబడిపోయిందండి. ఈవేళ మనం చూస్తున్నాం, ఒక స్త్రీ ఏదో ఒక పాట పాడింది, ఏసైనా పీడన పాట పాడింది. సంఘానికి క్రీస్తుకి చెప్తుంటే అది తన సొంతంగా అన్వయించుకుని పాడేస్తే ఎంతమంది అవమానకరంగా ట్రోల్స్ చేస్తారో తెలుసా? ఈవేళ ఆవిడ పెద్ద సెలబ్రేట్ అయిపోయిందండి. పురుషుడు కూర్చున్నాడు, ఆవిడ వచ్చి మాట్లాడుతుంది. తప్పండి ఇది. వాక్యం తెలిసిన వారు ఎవరు ఇటువంటి పని చేయకూడదండి. పురుషుడు మాత్రమే బోధించాలి సంఘములో. ఇది మీరు ఒప్పుకోకపోవడం అది మీ ఇష్టం. అది దైవ గ్రంథంలో ఉన్న విషయాన్ని నేను చెప్పాను, నా సొంత విషయం చెప్పలేదు. మీరు నమ్ముడు నీ వాళ్ళైతే నమ్ముకోవడానికి సమస్తము సాధ్యమండి. అది కనుక ఈ యుగ సంబంధమైన జాగ్రత్త మనోన్నతులు గుడితనం కలగజేయకుండా ఉన్నట్లయితే నిజాన్ని తెలుసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధమైన ఆలోచనలు తండ్రి, ఎంతవరకు తండ్రి మేడలు చూపిన కొడుకులు తండ్రి, సత్యం ప్రకటిస్తున్నావు తండ్రి. నువ్వు చెప్పింది మేము చెప్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా, స్త్రీ సంఘంలో మాట్లాడటం అవమానకరం తండ్రి. కానీ సమాజంలో తండ్రి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, మంచి మంచి జాబ్ చేయొచ్చు తండ్రి. అలాగనే ప్రజలను పరిపాలన చేయొచ్చు, తప్పు కాదు. కానీ సంఘంలో మాత్రమే తండ్రి మౌనంగా ఉండాలి. పురుషుని ఎదుట ఉపదేశించడానికి అధికారం ఇవ్వలేదని దైవగ్రంథం తెలియజేస్తుంది. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని దేవునికి అవమానకరంగా జీవించకుండా చేయమని ఈ ప్రసంగం తన అనేక మంది సహాయపడదని ఆశిస్తూ సత్యం తెలుసుకోవడానికి ఈ ప్రసంగం సహాయపడలేక చేయమని క్రీస్తుని అడుగుకుంటున్నా తండ్రి. ఆమేన్.
అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.